Hi dear students and parents, welcome back to my channel. This is Mirai Kwasar from Bhaveri Academy. మరి చూసినట్టయితే అన్ని ప్రవేశ పరీక్షలు ఆల్ టికెట్లు క్యూఆర్ కోడ్ వచ్చేసినాయి. మరి ఈసారి పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకున్నందుకు ఎంసెట్ కానీ మరి ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ జరుగుతుంది కదా. ఈ తెలంగాణ ఎంసెట్ వాళ్ళు ఏం చేస్తారంటే పరీక్షా కేంద్రాలు సులభంగా చేరుకుని ముద్రించాలని క్యూఆర్ కోడ్ లొకేషన్ కూడా వస్తుందంట. బీసీ కులాల వారిగా దరఖాస్తుల స్వీకరణ ఎంసెట్లో ఈసారి రెండో మాక్ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారంట. ఈసారి మరి 2025లో ఏం చేశారంటే ఫేజ్ 1కి మాక్ టెస్ట్ పెట్టారు. ఈసారి ఫేజ్ 2కి కూడా మాక్ టెస్ట్ పెడతారంట. అది గుర్తుపెట్టుకోండి. ఫేజ్ 2 కూడా మరి మాక్ టెస్ట్ పెట్టాలని ఒక ఇది వచ్చింది, ఒక సలహా. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరీక్షలు ఆల్ టికెట్లపై ఈసారి జియో ట్యాగింగ్తో కొన్ని క్యూఆర్ కోడ్ని ముద్రించున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే గూగుల్ మ్యాప్ ద్వారా పరీక్షా కేంద్రం చిరునామా తెలుసుకోవచ్చు. దీంతో విద్యార్థులు పరీక్షా కేంద్రం సులభంగా వెళ్లేందుకు తమ ఇంటి నుంచి ఎంత దూరమో ఎంత సమయం పడుతుందో అంచనా వేసుకోవడం వీలుంటుంది. వెబ్సైట్ ఆల్ టికెట్లు గత ఏడాది క్యూఆర్ కోడ్ ముద్రించారు. అది సత్ఫలితాలు ఇవ్వడంతో ఈసారి లా సెట్, ఎడ్ సెట్, ఐ సెట్, ఈ సెట్, పీజీ సెట్ ఆల్ టికెట్లపై కూడా ముద్రించాలని నిర్ణయించి తెలియదు. ఉన్నత విద్యార్థుల చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి అయితే తెలియదు. గత ఏడాది దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించే సమయానికి ఎస్సీ వర్గీకరణలో స్పష్టత రాకపోవడం ఉపకులాల వారిగా దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత గ్రూప్ 1, 2, 3లను ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎస్సీ వర్గీకరణ తర్వాత ఏ కులం వారు ఎంతమంది సీట్లు దక్కించుకున్నారో ప్రభుత్వం గణాంకాలను సులభంగా సేకరించగలిగింది. అదేవిధంగా ఈసారి బీసీల్లో ఉపకులాల వారిగా దరఖాస్తులు స్వీకరించున్నారు. గత ఏడాది వరకు బీసీఏ, బీసీబీ, సిడి కేటగిరీలో దరఖాస్తులు స్వీకరించేవారు. ఈసారి ఉపకులాలను కూడా స్పష్టంగా దానిలో ఆప్షన్ అయితే వస్తుంది, పేర్కొనాల్సి ఉంటుంది. బీసీ కమిషన్ ఇప్పటికే కులాల వారీగా ఏ కోర్సుకి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది ప్రవేశం పొందుతున్నారు వివరాలను సమర్పించాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఆ గణాంకాలు లేకపోవడం ఈసారి బీసీల్లో కూడా ఉపకులాల వారిగా దరఖాస్తు నిర్ణయించారు. గత ఏడాది వెబ్సైట్ ఇంజనీరింగ్ ప్రవేశాల్లో మాక్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సీట్లు కేటాయించారు. దాంతో అభ్యర్థులు ఆప్షన్లు ఇచ్చుకోవడంలో తాము చేసిన పొరపాట్లు గుర్తించి అసలు కౌన్సిలింగ్కు దాదాపు 40,000 మంది ఆప్షన్లు అయితే మార్చుకున్నారు. రెండో విడత కౌన్సిలింగ్ ముందు రెండోసారి మాక్ కౌన్సిలింగ్ నిర్వహించాలని గత ఏడాది 100 మంది తల్లిదండ్రులు విద్యామండలి కోరారు. అయితే అప్పటికే షెడ్యూల్ నిర్ణయించడంతో వీలు పడలేదు. ఈ క్రమంలో ఈసారి రెండో విడత మాక్ కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారు. ఇది స్టూడెంట్స్ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్లో ఈసారి ఫేజ్ 2లో కూడా మాక్ కౌన్సిలింగ్ వస్తుంది. ఫేజ్ 2లో కూడా ఎంసెట్ కౌన్సిలింగ్, ఫేజ్ 2లో కూడా మాక్ కౌన్సిలింగ్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంసెట్ డీటెయిల్స్ మన ఛానల్ నుంచి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అమ్మ. ఎక్కువగా ఫేజ్ 2లో మాక్ కౌన్సిలింగ్, ఈసారి ఫేజ్ 1లో మాక్ కౌన్సిలింగ్, ఫేజ్ 2లో కూడా మాక్ కౌన్సిలింగ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ, బాయ్.